Yeah. Good afternoon all. How are you? ఓకే ఒక్క హాఫ్ అన్ అవర్ మీ టైం కావాలి. సో లంచ్ టైం కల్లా మేము పంపించేస్తాను. ఏమాత్రం కొంచెం లేట్ అయినా కూడా మళ్ళీ లంచ్ తర్వాత అది ఎక్స్టెండ్ చేస్తాం, నో డౌట్ అందులో. సో మీ అందరికీ తెలిసిందే, ఈ మంత్లో మనకు పట్టభద్రుల గ్రాడ్యుయేట్ సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ నెల 27వ తారీఖు మనకు ఓటింగ్ ఉన్నది. ఆల్రెడీ నామినేషన్ కూడా అయిపోయినాయి. సో ఈ ఎలక్షన్స్కి పట్టభద్రులు కాబట్టి మన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారు ఉమ్మడి నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. సో అవతల వేరు వాళ్ళు వేశారు కానీ వాళ్ళు ఎవరికి తెలియదు. బట్ ప్రసన్న హరికృష్ణ గారు ఎందుకు ఓటేయాలి అంటే, ప్రసన్న హరికృష్ణ గారు పట్టభద్రుల సమస్యల గురించి కానీ, పట్టభద్రుల విషయాల గురించి కానీ, నోటిఫికేషన్ల గురించి కానీ గత 15-20 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. అదేగాక సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్, తన 19 సంవత్సరాల ఇంకా సర్వీసు ఉండంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి రిజైన్ చేసి మన పట్టభద్రుల హక్కుల కోసం, మన పట్టభద్రుల ప్రాబ్లమ్స్ కోసం, నోటిఫికేషన్స్ గురించి కానీ ఎటువంటి హక్కులు ఉన్నా కూడా సాధించుకోవడానికి ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. ఉమ్మడి ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, మెదక్ ఉన్న అభ్యర్థులందరూ కూడా సారుకు 1వ ఓటేసి, మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఇలా చాలామంది 33 జిల్లాల నుంచి ఉన్నా కూడా మిగతా డిస్టిక్ వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్కి ఉమ్మడి ఆదిలాబాదులు కానీ, నిజామాబాద్లో ఉన్న పట్టభద్రులు కానీ, మెదక్లో ఉన్న పట్టభద్రులు కానీ, కరీంనగర్ ఉన్న పట్టభద్రులు కానీ అందరికీ కూడా చెప్పి మీ అమూల్యమైన ఓటేయాలి. ఎందుకంటే పట్టభద్రులు అంటేనే నోటిఫికేషన్ల గురించి కానీ, పట్టభద్రుల సమస్యల గురించి కానీ తెలిసిన వ్యక్తే ఉండాలి. అవతల పోటీ చేసే వ్యక్తులు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ఎక్కువ డబ్బున్న వాళ్ళు పోటీ చేస్తున్నారు. అసలు మన సమస్యల గురించి తెలవని వాళ్ళు పోటీ చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే అసలు టెట్ అంటే ఏందో అవతల అభ్యర్థికి తెలియదు, అసలు డిఎస్ అంటే ఏందో అవతల అభ్యర్థికి తెలియదు. సారు 15-20 సంవత్సరాల నుంచి లక్షల మందికి, చాలామందికి కోచింగ్ ఇచ్చారు. 100 మంది గ్రూప్ 1 అధికారులు అయ్యారు, గ్రూప్ 2 అధికారులు అయ్యారు, ఎస్ఐ కానిస్టేబుల్స్ అయ్యారు, డిఎస్సి టీచర్ జాబ్స్ కూడా జాబ్ సాధించారు. సో అన్నిటి గురించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఇప్పుడు పోటీ చేసే దాంట్లో కనీసం వాళ్ళకు టెట్ అంటే ఏందో తెలియదు, డిఎస్ అంటే ఏందో తెలియదు, మోడల్ స్కూల్ టీచర్స్ ఎలా ఉంటుంది, గురుకుల స్కూల్ టీచర్స్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు. బట్ అన్నీ తెలిసిన మన ప్రసన్న హరికృష్ణ గారిని ఎన్నుకుందాం. సో మీకు టైం లేదు కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ ఉన్న పెద్దలకు నేను మైక్ అందిస్తున్నాను. సో ఒక్కసారి ఉమ్మడి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఉన్న వాళ్ళని ప్లీజ్ స్టాండ్ అప్. ఉమ్మడి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ఉమ్మడి ఆదిలాబాద్, ఆదిలాబాద్, ఓకే. నిజామాబాద్, నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్, మెదక్, మెదక్, కరీంనగర్. నిలబడాలి ప్లీజ్, కొంచెంసేపు నిలబడాలి. మీరే అవసరం మాకు ఇప్పుడు. కరీంనగర్, ఓకే. సో ఫస్ట్ మీరు చెప్పేది ఏంటంటే, మీరు అందరికీ ఓటు హక్కు ఉండొచ్చు, లేకపోయినా కూడా ఆల్రెడీ నమోదు చేసుకొని ఉండొచ్చు. మీరు అందరు కూడా సార్ గురించి మీరు అందరికి తెలుసు. మీరు ఓటేయడమే కాదు, ఒక్కొక్కళ్ళు 1000 మందితో ఓటేపియాలి, ఒక్కొక్కళ్ళు 1000 మందితో ఓటేపియాలి. నేను ఆ రోజు సెలవిస్తా మీకు, సెలవిచ్చినా కానీ ఇంటికి పోయి కూర్చోవద్దు. ఒక్కొక్కళ్ళు 1000 మందితో ఓటేపియాలి. సో ఇక్కడనే ఇంతమంది ఉన్నారు, ఓకే. సో మీరందరూ ఒక్కొక్కరు 1000 మందితో వేస్తే భారీ మెజార్టీతో గెలుస్తాడు. సో ఇంకో లక్ ఏంటంటే, మనకు డిఎస్సి ఆగిపోయింది. ఇప్పుడు తెలుసు, మీ అందరూ తెలిసిందే, 5-6 వేల పోస్టులతోనే నోటిఫికేషన్ అంటున్నారు. అలా బీఈడి వాళ్ళకైతే 33 జిల్లాల్లో సబ్జెక్ట్కి 1 పోస్టు 2 పోస్టులు రావచ్చు. ఫస్ట్ సార్ ఎమ్మెల్సీ గెలవగానే అసెంబ్లీలో అంటే
ఎమ్మెల్సీగా ఫస్ట్ 25,000 పోస్టులతోని డిఎస్సి డిమాండ్ చేయటమే మన ఫస్ట్ అని ప్రసన్న హరికృష్ణ గారి డిమాండ్ చేపించడం కాదు వేసేదాకా పోరాడదాం. ఇంకా మనకు అవతల వాళ్ళు ఎవరో తెలియదు. సపోజ్ ఎవరైనా గెలిచినా కూడా మనం పోయి వాళ్ళని అడగలేస్తామా? అడగలేం కదా. మనకు ఎంతో దగ్గర వ్యక్తి, ఎన్నో సంవత్సరాలు తెలిసిన వ్యక్తి, మన ప్రాబ్లమ్స్ తెలిసిన వ్యక్తి కాబట్టి మొదటిగా కాంపిటేటివ్ విద్యార్థులకు సంబంధించే ఇది పట్టభద్రులు కాబట్టి మన డిఎస్సి కోసం మన తెలిసిన వ్యక్తితోని గెలిపించుకొని 25,000 పోస్టులతోని టీచర్ జాబ్ చేపిద్దాం. సో మీరందరూ కూడా ఓట్లు వేపియాలి. అందరితో కూడా కూర్చున్న వాళ్ళు కూడా నల్గొండ వాళ్ళు, ఖమ్మం వాళ్ళు, సో వీళ్ళు కూడా మన డిఎస్సి 25,000 పోస్టులతో రావాలంటే మన ప్రసన్న హరికృష్ణ రావాలి. సో కాబట్టి మీ అందరు కూడా ఓట్లేసి ప్రసన్న హరికృష్ణని గెలిపించి మెగా డిఎస్సిని సాధిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒక 2 నిమిషాలు సార్ తెలుసు ఆల్రెడీ అశోక్ సార్ మీ అందరికి తెలిసిన వ్యక్తే. ప్రసన్న హరికృష్ణ సార్ ఎట్లయితే విద్యార్థుల కోసం పోరాడుతున్నాడో సో అంతకంటే ఎక్కువగా అశోక్ సార్ కూడా పోరాడుతూ ఉన్నాడు. సో మన నిరుద్యోగుల ఆశాదీపం సో మన మహిపాల్ యాదవ్ కూడా మీ అందరికి తెలిసిందే, తెలుసా? సో కాబట్టి వీళ్ళిద్దరు 2 నిమిషాలు మాట్లాడినాక మన అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారు మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు తెలుసా? తెలియదు. మరి అడిగేది ఎవరు? ఏమని అడిగేది ఎవరు అంటున్నా. ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేసే వాళ్ళు మిగతా పార్టీల వారి కానీ ఎవరికన్నా డిఎస్సి ఎన్ని పోస్టులు వేస్తారు, ఎప్పుడు వేస్తారు, ఎందుకు వేయాలా అన్న అంశం ఎవరికైనా తెలుసా? తెలియదు. మరి అడిగేవాడికి ఓడేయకుండా ఎవరెవరికో ఓట్లు వేస్తే ఏమైతుంది? అడిగేవాడు ఎవడు ఉండడు. మన తీర్మానం మన్నలో గెలిచిండు. మీరు ఎంతమంది తీర్మానం మన్న అక్కడ పోగలుగుతారా? ఓరు ఆయన అడగాడు. మరి ఎవడు అడగాల? అడిగేవారిని. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ల గురించి తెలిసిన వాళ్ళకు ఓటేయాలి. డిఎస్సి లేదు. టెట్టులో బయోసైన్స్ వాళ్ళు ఉన్నారు. బయోసైన్స్ వాళ్ళు మ్యాథ్స్ ఎందుకు రాయాలా? మ్యాథ్స్ వాళ్ళు బయోసైన్స్ ఎందుకు చదవాలనా? తీరా చూస్తే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయంటే అందరు సోషల్ స్టడీస్ వాళ్ళకి 120 వస్తే మీకు ఎప్పుడు క్వాలిఫై అవుతామా కామన్న భయంతో ఎగ్జామ్ రాసుకుంటూ, అవునా? అది తీయాలన్నా వద్దా? బయోసైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళ బయోసైన్స్ తీయాలన్నా వద్దా? తీయాలా. తెలుగు పండిట్ వాడు సోషల్ స్టడీస్ ఎందుకు రాయాలా? ఇంగ్లీష్ వాళ్ళు మళ్ళీ టెట్ ఎగ్జామ్ ఏం రాస్తున్నారు? ఇవన్నీ సమస్యలే కదా. ఈ సమస్యల గురించి తెలిసిన వాళ్ళు ప్రసన్న హరికృష్ణ, ఈ సమస్యలను గురించిన వాళ్ళు అశోక్ సార్. ఇవన్నీ తెలిసిన వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఒక 20 సంవత్సరాల పాటు గవర్నమెంట్ ఉద్యోగం చేసి డిఎస్సి వాళ్ళ కోచింగ్ ఇచ్చిండు, గ్రూప్ 2 వాళ్ళ కోచింగ్ ఇచ్చిండు, గ్రూప్ 1 వాళ్ళ కోచింగ్ ఇచ్చిండు. విద్యార్థి పెడగాగి అంటే ఏంది, విద్యార్థి యొక్క సైకాలజీ అంటే ఏంది, మీరు పడుతున్న ఇబ్బందులు అనేవి ప్రసన్న తెలుసు, అవునా కాదు? మరి ప్రసన్నని గెలిపియాలో వద్దా? ఎట్లా గెలిపిస్తారు? మరి ఎంతమంది ఉన్నారు అంతా కలిపితే 50 మందిలో ఎట్లా గెలుస్తారు చెప్పండి? ఎట్లా గెలుస్తారు? ఇక్కడికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక ఊర్లో ఉన్నారు, అవునా? మీ ఊర్లో గ్రాడ్యుయేట్ ఓట్లు ఎన్ని ఉంటాయి? అట్లీస్ట్ ఒక 30 ఓట్లు అయితే ఉంటాయి కదా. ఆ 30 ఓట్లకు మీరు భరోసా ఇవ్వాలి. నల్గొండ జిల్లా వాళ్ళు ఉన్నారు. నల్గొండ జిల్లా వాళ్ళ పక్క జిల్లా వాళ్ళు ఈడ దోస్తులైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దోస్తులు ఉంటారు కదా. కొంత మనము ఒక్క 10 నిమిషాలు మొత్తం ఇంకో 10-12 రోజులు ఓట్లు, ఈ 12 రోజులలో 12 రోజులు ఏమైనా అడుగుతారేమో, 10 నిమిషాల టైం అని అడుగుతున్నాం. ఒక్కొక్క వ్యక్తి కనీసం అట్లీస్ట్ ఒక 10 ఫోన్లు చేయండి. మీరు ఆ నియోజకవర్గాల పరిధిలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పరిధిలో ఉన్న వాళ్ళు ఒక్కొక్క ఊరిని మీరు గనక చిన్న చెప్తే సరిపోతారు. ఎందుకంటే ఆడి మొగన 65 పేర్లు కనపడతాయి. 65 పేర్లలో ఒక్క ముఖం కూడా మీకు తెలుసా? తెలియదు. మరి ఒక్కసారి ఆ ఫేస్ను పరిచయం చేసి ఆ ఊరు మొత్తానికి, ఎందుకంటే మీరు చదువుకుంటారు కాబట్టి ప్రసన్న తెలుసు. మరి చదువుకున్న వాళ్ళు ప్రసన్న తెలుసా? మరి ఎవరు చెప్పాలా? మీరు చెప్పాలి కదా. మీరు చెప్పాలంటే బాధ్యత తీసుకోవాలా, సమస్య పరిష్కారం కావాలా. ఎందుకంటే గ్రాడ్యుయేట్ అనేది పొలిటికల్ రాజకీయ పార్టీల సంబంధం లేనటువంటి వ్యక్తి.
కానీ సంబంధం ఉన్న వాళ్ళే పైసలు పెట్టి గెలుస్తున్నారు. ఆల్ఫోన్స్ అనే వ్యక్తి, ఆల్ఫోన్ నాయనాడు అనే వ్యక్తి ఏ ఒక్క విద్యార్థి 100 రూపాయలు తగ్గించినోడు కాదు. 100 కోట్లు సంపాదించిన తర్వాత పైసలు పెట్టి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ టికెట్ తీసుకున్నాడు. మళ్ళీ ఒక 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, డబ్బులు పంచడానికి సిద్ధమవుతున్నాడు. ఒకవేళ గెలిస్తే డిఎస్సి గురించి మాట్లాడతాడా? గ్రూప్ 2 గురించి మాట్లాడతాడా? గ్రూప్ 2 గురించి ధర్నా చేస్తాడా? ఏది చేయడు కదా. ఏది చేయని వాడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు అయితే ఏం ఉపయోగం? ఆయనకు ఒక్కడికి మాత్రం ఉపయోగం ఆ స్కూళ్ళని, కాలేజీలు మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి, మరొక 4 బ్రాంచీలు పెట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప ఏం ఉపయోగపడదు. దయచేసి గ్రాడ్యుయేట్ అనేది రాజకీయ పార్టీల పదవి కాదు. రాజకీయ పార్టీలకు ఓటేయకుండా గ్రాడ్యుయేట్లకు తెలిసిన వాళ్ళు మాత్రమే ఓటేసుకోవాలా. మీరందరూ ప్రసన్న హరికృష్ణకి ఒక్కొక్కలము సార్ 1000 ఓట్లు అన్నాడు. 1000 ఓట్లు సాధ్యం కాదు. వాస్తవాలు మాట్లాడుకోవాలి. అయితే సగం అవసరం లేదు. మనిషి 10 ఓట్లు వేయించాలి చాలు. మనిషి 10 సార్ 3 సున్నాలు పెట్టి ఒకటే సున్నా పెడుతున్నాను నేను. మనిషికి 10 ఓట్లు గ్యారెంటీ. అన్ని జిల్లాల వాళ్ళు, నాట్ ఓన్లీ ఆ నియోజకవర్గంలోనే కాదు. ఆలోచన చేయండి. ఏమంటున్నా నేను, ఖచ్చితంగా పైసలు ఇస్తారు. పైసలు తీసుకున్నా కూడా మళ్ళీ మన సమస్య పరిష్కారం కావాలి. సమస్యనే కదా. నువ్వు 2000 రూపాయలు ఇస్తాడు. 2000తో టీచర్ ఉద్యోగం వచ్చే జీతం మొత్తం వస్తుందా? రాదు కదా. కనీసం అసెంబ్లీ పోతే వాట్ ఈజ్ వాట్, సమస్య ఏంది, నిరుద్యోగం గురించి మాట్లాడడానికి అవగాహన ఉంది. వాళ్ళు గెలిస్తే కనీసం అవగాహన ఉంది. వాళ్ళకు అవగాహన లేకపోయే, సమస్య తెలియకపోయే అటువంటి వాళ్ళు గ్రాడ్యుయేట్ తరఫున పోయి అసెంబ్లీలో చేసేది ఏమి లేదు. అసెంబ్లీ పోతాడు, శాసన మండలి పోతాడా? ఎక్కడ పోతారు? శాసన మండలికి పంపాలా. ప్రశ్నించే ఒక తత్వం ఉంటుంది. ఊళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళం, చదువుకున్న వాళ్ళం, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళం, అందరం గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళం. కానీ గవర్నమెంట్ స్కూల్ యొక్క బడిని బాగు చేయకపోతే మీకు డిఎస్సీలు రావు. వస్తాయా? అక్కడ బళ్ళ పిల్లలు ఓడిపాట చెప్తే గోడ చెప్తారా మీరు? అంటే గవర్నమెంట్ బడిని కాపాడాలి. ఫస్ట్ ఆ బడిల గురించి మాట్లాడాలా. బళ్ళని బాగు చేసుకుంటేనే డిఎస్సి పోస్టులు పడతాయి. కాబట్టి మనము ఆ ఊళ్ళకి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఆ గవర్నమెంట్ బడిని బాగు చేసుకుందాం. ఆ బడి గురించి మాట్లాడే వ్యక్తి, డిఎస్ సమస్య గురించి మాట్లాడే వ్యక్తి, ఉద్యోగాల గురించి మాట్లాడే వ్యక్తి ప్రసన్న హరికృష్ణ. దయచేసి ఒక్క 10 నిమిషాలు ఒక్కొక్కరు ఒక 10 ఫోన్లు చేయండి మీకు తెలిసిన అభ్యర్థులకి. మీరు ఆ ఊర్లో ఉంటే ఆ ఊర్లో వాళ్ళందరికి సర్పంచ్ ఫోన్ చేయండి. సర్పంచ్ మీ కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే మాకు ఉపయోగపడదు, నేను మళ్ళీ నీకు సర్పంచ్ ఓటేస్తా, నేను 10 ఓట్లు వేపిస్తా, ఫస్ట్ మా ప్రసన్నకు ఓటేపియండి. రేపు డెప్యూటీస్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీస్ ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో నీకు ఓటేయాలంటే ఫస్ట్ ప్రసన్నకు ఓటేయండి అని చెప్పేసి మీ ఊర్లో కొంత వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా? మీరు లేకపోయినా మీ బ్రదర్స్ ఆలీలు ఉంటారు కదా, ఆయన వచ్చినటువంటి ఒక ఫోటోని దానికి సంబంధించి ప్రతి ఊరు గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో, మీ ఫేస్బుక్లలో ఒక్కసారి సెండ్ చేయండి, ఒక్కసారి మెసేజ్ పెట్టండి. గెలిస్తే మన గురించి మాట్లాడడానికి అవకాశం కలిగినటువంటి ఒకే వ్యక్తి అంజిరెడ్డి గెలిచినా, ఆల్ఫోన్ నారాయణ గెలిచినా, ఇంకెవ్వరు గెలిచినా కూడా అవకాశం లేదు. పైగా అన్ని రకాలుగా గెలవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాడు. 200% గెలుస్తాడు. మీరందరి మద్దతు ఉంటే భయం లేకుండా గెలుస్తాడు. మీరందరు మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నా. చూసిర్రా? ఇక్కడ ఉన్నది ఎవరు? అక్కడ, ఇక్కడ, ఇక్కడ ఇవి వాళ్ళిద్దరు వారసులమే. మేము మీకు చెప్పాలి. రైట్, ఇది పక్కన పెడితే నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఒక ఎక్కువసేపు కూడా చెప్పండి, 2-3 మినిట్స్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ప్రసన్న హరికృష్ణ లాగానే కాంపిటేటివ్ జాబ్ రాసింది. అప్పట్లో బ్రిటిషర్స్ కండక్ట్ చేస్తే దాంట్లో ఆయన కలెక్టర్ జాబ్ వచ్చేసింది. కానీ ఆయన ఏం చేసిందంటే, కలెక్టర్ జాబ్ నేను బ్రిటిష్ వాడి కింద పనిచేయన్నా అని చెప్పేసి ఒక్కరోజు కూడా జాయిన్ కాకుండా నేను రిజైన్ చేసి పడేసి, 2వ ప్రపంచ యుద్ధంలో మన భారతీయులు బ్రిటిష్ వాళ్ళ తరఫున పోరాటం చేయడానికి పోతే అక్కడ జర్మన్లో దొరకబట్టుకొని, మీరు ఎవరి కోసం కొట్లాడుతున్నారు? బ్రిటిష్ వాడి కోసమా? అట్లా కాదు, బ్రిటిష్ వాళ్ళనే మనం తరమాలి భారతదేశం నుంచి అని అక్కడ ఒక ఫోర్స్ తయారు చేసి ఆ ఫోర్స్ను భారతదేశానికి పంపి అట్లా భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన సుభాష్ చంద్ర బోస్ గారికి మీరు అందరు ఇప్పుడు సపోర్ట్. ఆ నేపథ్యం ఎందుకు చెప్తున్నారంటే, ప్రసన్న హరికృష్ణ కూడా ఒక ఎట్లాంటి నేపథ్యం అంటే, ఒక తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీసే గీతా కార్మికుడు కొడుకు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. తాటి చెట్టు ఎక్కితే అంత రిస్క్ చేసే కుటుంబం నుంచి వస్తే డబ్బులు సరిపోక వాళ్ళ నాన్న గల్ఫ్కి వెళ్ళి
ప్రసన్న హరికృష్ణన్ వాళ్ళ తమ్ముడిని చదివిస్తే వాళ్ళ తమ్ముడు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ప్రసన్న హరికృష్ణన్ జాబ్ వచ్చిన తర్వాతనే వాళ్ళ ఫ్యామిలీ కొంత సెట్ అయింది. చాలామందికి జాబ్ వస్తుంది, చాలామంది సెట్ అవుతారు. కానీ మన అన్న నామినేషన్ వేసిన రోజు నేను కరీంనగర్ వెళ్తే కడప నుంచి వచ్చిరండి, రాయలసీమ నుంచి 4 వచ్చారు పిల్లలు, ఆంధ్ర నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు, నిర్మల్ నుంచి, బైన్సా, కడప, నల్గొండ, తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు అని నేను మైక్ పెట్టి మన పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి అడిగితే అన్న మాకు ఆన్లైన్లో ఒక యాప్ క్రియేట్ చేసి క్లాసులు చెప్పిండు, మేము బయట కోచింగ్ పోతే 20,000, 30,000, 40,000 అయ్యేది, ₹1 ఇచ్చిండట. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీరు కనీసం చప్పట్లన్నా కొట్టాలన్నా వద్దా? ఇంతకుముందు లక్ష్మీనారాయణ సార్ మాట్లాడినప్పుడు నిజామాబాద్ వాళ్ళు, ఆదిలాబాద్ వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు, మెదక్ వాళ్ళు మీరు మాకు అవసరము, మీరు ఉండాలన్నాడు. మీరు మాకు అవసరం లేదు, ప్రసన్న హరికృష్ణనే మీకు అవసరం. ఆయనకు ఆల్రెడీ జాబ్ ఉండంగా రిజైన్ చేసి వచ్చిండు. 2-3 లక్షల జీతం వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు. నేను వాళ్ళ నాన్న ఇంటర్వ్యూ తీసుకున్నా, అశోక్ సార్ ఇంటర్వ్యూ తీసుకున్నా. మేము ఏడిసినా మా మాట ఇంటలేడు. యశుంటుడు అంటే చాలా మొండి పట్టుదల చిన్నప్పటి నుంచి. ఆయన అనుకున్నది సాధించే వరకు నిద్రపోడు, వేరే వాళ్ళని నిద్రపోయాడు. ఇప్పుడు మీరు జాబ్ ప్రిపేర్ అవుతారు, నాకు ఉన్న జాబ్ని రిజైన్ చేస్తుందని 19 నెలల సర్వీస్ను అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి. మీరు ఇక్కడ అందరు ప్రిపేర్ అయ్యేది టీచర్ జాబ్కి. టీచర్ వచ్చినాక ఇంకొకటి రావాలంటే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీరే ఆలోచించండి. అట్లాంటి జాబును ఎంట్రికతో సమానంగా ఎవరి కోసం వస్తున్నాడు మీరు చెప్పాలి. ఎవరి కోసం వస్తుండో మరి మీకోసం వచ్చినప్పుడు అవతల చాలా మంది ఎంక్వైరీ చేస్తే అశోక్ సార్ లాంటి కూడా ఎమ్మెల్సీలో పోటీ చేసిండు కదా. సార్ అంటుండు డబ్బు ముందు మనం గెలవలేం అయిపోవాలంటుండు. నేనన్నా 80,000 పుస్తకాలు చదివి 1,00,000 కోట్లు ఉన్నోడే నియంతనే నిరుద్యోగులు ఓడించారన్న. 80,000 పుస్తకాలు చదివినోని, 1,00,000 కోట్లు ఉన్నోని, 100 కోట్ల ఫామ్ హౌస్ ఉన్నోని నిరుద్యోగులు ఓడగొట్టిరా లేదా? మీరు తలుచుకుంటే అవతలలో ఓడగొట్టడం 80,000 పుస్తకాలు చదివినోడి కంటే చిన్న వ్యక్తి ఇప్పుడు ఉన్నది. కానీ మీరు తలుచుకుంటారా తలుచుకోరా అనేది ఇప్పుడు ఉమ్మడి 10 జిల్లాల తెలంగాణ విద్యార్థులు, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటోళ్ళు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యేటోళ్ళు మీరు ఎట్లాంటి వాళ్ళు అంటే ఇప్పుడున్న వయసు ఎట్లాంటిదంటే మనం అనుకున్నది ఖచ్చితంగా ఒప్పించే కెపాసిటీ ఉన్న రక్తం మనది. మీరు రేవంత్ రెడ్డి వల్లనో లేకపోతే అలా ఎమ్మెల్యే వల్ల మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా 119 ఎమ్మెల్యేల పేర్లు తెలుసా? ఎవరికి తెలవదు. అయినా మీరు మొండితోని మనం చెప్పలే. రేవంత్ రెడ్డి అన్నాడు నిరుద్యోగులు అందరూ నన్ను గెలిపించారు, మీరు చేసుట్లనే నేను సీఎం అని అన్నాడు. కేటీఆర్ కూడా ఈ నిరుద్యోగుల వల్లనే ఓడిపోయినామన్నాడు. మరి మీలో ఇంత శక్తి ఉంది, మీరు అనుకుంటే ప్రసన్న హరికృష్ణన్నకు నిజాయితీ ఉంది, మేము ఎందుకు చేస్తున్నాం సపోర్ట్ అని అనొచ్చు. ఒక 1 మినిట్లో చెప్పేస్తా. నిజాయితీ పరుడు ఉన్నాడా లేడా అని చూసినాం. అత్యంత నిజాయితీ పరుడు. త్యాగం ఉన్నదా లేదంటే జాబ్కే త్యాగం చేసిన వ్యక్తి. మానవ సేవ చేస్తాడా చేయడా అంటే కొన్ని లక్షల మందికి ఇస్తే కొన్ని వేలాది మంది అన్న స్టూడెంట్లకి జాబ్ వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తాడట బాట్ని, అరటి పండు ఒలిసిపెట్టినట్టే అంత అద్భుతంగా టీచ్ చేస్తాడట. సార్ పుణ్యం వల్లనే నాకు జాబ్ వచ్చింది, మా అన్నకు వచ్చింది, మా అక్కకు వచ్చింది అని ఒక అబ్బాయి వచ్చి మా ఇంట్లో 4 జాబులు వచ్చినాయి ప్రసన్న హరికృష్ణ కోసం అని చెప్పిండు. 4,000 మంది కరీంనగర్కి వచ్చిర్రు. బడుగు బలహీన వర్గాల బిడ్డ, పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి, సమాజానికి సేవ చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తి, ఇంతకంటే గొప్ప నాయకుడు మనకు దొరుకుతాడా? మంచి అవకాశం. మీరు అన్న కోసం కాదు మన కోసం. అన్న కోటేస్తే అశోక్ సార్కి వేసినట్టే, అన్న కోటేస్తే లక్ష్మీనారాయణ సార్కి వేసినట్టే, అన్నకేస్తే మైపాల్ యాదవ్ కోటేసినట్టే మీరు మా అందరికీ ఫోన్ చేసి మీకు ఏ కష్టం ఉన్నా చెప్పొచ్చు. మీకు ఎల్లవేళలు ఉంటాం. గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద మీకు అన్యాయం జరిగినప్పుడు మీ తరఫున నేను ఏ జాబుకు ప్రిపేర్ కాకపోయినా అవ్వల కాలు మొక్కి పిల్లలు డిప్రెషన్లు ఉన్నారు దండం పెడతాం, మీరు కేసీఆర్ నోడగొట్టండి పోయినా. ఇదే సురేష్ బాబు అన్న డప్పు కొట్టిండు. ఈయన జర్మనీలో పోయిన డప్పు కొట్టినైనా ఫ్రీగా ₹1 ఇప్పుడు కూడా వచ్చిండు ప్రసన్న హరికృష్ణ కోసం. యూట్యూబ్లో ఫేస్బుక్లో డబ్బు ఒకసారి ఒకసారి సెకండ్ తీసుకొని, ఎందుకంటే సేవ నేను బాలజ్యోతిని 1990లో వచ్చిన అనాథ పిల్లల్ని తీసుకుపోయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చేస్తే వరంగల్లోని డిఎస్పి ఎస్వై అయింది. ఒకసారి గుజరాత్ రికార్డింగ్ పోయొచ్చు అంటే నమస్తే పెట్టే సరకల్లో నేను సమ్మె అయిపోయినా. ఎందుకంటే ఆ చదువు అనేది ఎవరు ఇది అయిపోయింది. సారు గెలిపించుకుంటే మనకి మంచి భవిష్యత్తు. యువతర పాట ఒక 2 లైన్లు పట్టు. యువతరమా
అప్పుడు రోజుల్లో వ్యవసాయం మైపల్ అన్న ఒక మాట చెప్పిండు, చదువుకున్నోడికి ఉద్యోగం కావాలి అని మైపల్ అన్న నిదానంతో తను ఏకీభవించి నేను తన ఎమ్మటి జర్నీ చేస్తున్నాను. సార్ని ప్రసన్న కుమార్ ఇదంతా చాలా తక్కువ ఉంది. మేము గ్రౌండ్లో 20 రోజులు తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ వాళ్ళు చెప్పినట్టు అట్లీస్ట్ మీరు రోజుకు ఒక 10 నిమిషాలు ప్రసన్న సార్ని ఎట్లా అయితే గెలుస్తాడు అని మీరు ఆలోచన చేయండి. నేను 24 గంటలు ఆలోచిస్తున్నా. మీరు కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సారు గెలిస్తే మీకే లాభం. మీ మండలిలో మాట్లాడతాడు, మీకు ఏమైనా కష్టం ఉంటే మాట్లాడతాడు. రేపు మీరు వేరే క్యాండిడేట్ మీరు సైలెంట్గా ఇక్కడ ఉన్నారనుకోండి, మళ్ళీ మా దగ్గరకు వచ్చి సార్ మా నోటిఫికేషన్ వేయట్లేదు, మేము 25,000 అడుగుతాడు, 500 వేస్తున్నాడు, 1000 చేస్తున్నాడు, ఇది ఎట్లా సార్, ఆ సమస్య ఉంది, అది ఎట్లా సార్, పోస్ట్ పోన్ చేయమంటే చేస్తలేడు సార్, ఇది ఎట్లా సార్ అంటే మరి దున్నపోతుకు కట్టేసి ఆవు పాలు పెడతారా? చెప్పండి, మాట్లాడరా? దున్నపోతుకు కట్టేసి ఆవు పాలు పెడతారా? Director of the prestigious DSC and TET coaching institution, Ramaya garu, Lakshman Narayana garu, and my dear brother, friends, Ashok garu, my another brother, Kiran garu, Raj Reddy garu, మాటల తూటాలు వేల్చినటువంటి మైపాల్ యాదవ్ గారు, మా సోదరులు, అండ్ మై డియర్ కాంపిటిటివ్ ఆస్పిరెంట్స్, హౌ ఆర్ యు ఆల్? ఇది అడగద్దు సార్ ఇప్పుడు అంటారా? బికాస్ మీ అందరిని చూస్తే, ఈ టైమును మీ మొహాలను చూస్తే, ఐ రిమెంబర్ అ థియరీ ఆఫ్ సైకాలజీ, దట్ ఈస్ క్లాసికల్ కండిషనింగ్, దట్ వాస్ ప్రపోజ్డ్ బై Ivan Pavlov classical conditioning theory that says about, right, I think the saliva is being secreted in your buccal cavity, isn't it? మీ నోట్లో లాలాజలం ఊరుతా ఉంటుంది నాకు తెలిసి ఇప్పటికి, ఎందుకంటే గంట కొట్టారు కదా, రైట్? I don't take much time because I know the value of time. I know the value of time and I know the value of class as well. Being a teacher, I know that. Mari manamandaram kuda, we all belong to one community, one profession, one religion and one caste. Manandaridi oke kulam, oke matam, oke samuham, dani peru vidya. Education, isn't it? మరి నేను నమ్ముతా, ఎందుకంటే నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని కాబట్టి, అంటే బేసిక్గా ఒక టీచర్ని కాబట్టి, నేను కానీ మీరు కానీ నమ్మేది ఒకటే, ఎప్పుడో గతం లోపల 1960s పీరియడ్ లోపల భారతదేశానికి ఒక గొప్ప విద్యావేత్త, ద రెప్యూటెడ్ ఎడ్యుకేషనిస్ట్ ఆఫ్ ఇండియా, డాక్టర్ డిఎస్ కొఠారి సేస్ దిస్ ఎంటైర్ డెస్టినీ ఆఫ్ ద నేషన్ ఈజ్ షేప్డ్ ఇన్ ద 4 walls ఆఫ్ ద క్లాస్ రూమ్ అని చెప్పి, ఈ దేశం యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు 4 గోడలు ఉన్నటువంటి తరగతి గది లోపల రూపుదిద్దుకుంటుంది అని చెప్పేసి. Yes, that is true and that is fact. We the teachers, we the nation builders, isn't it? మనమే కదా జాతి నిర్మాతలం, మన చేతులే కదా అద్భుతాలను ఆవిష్కరించేది. ఇప్పటి వరకు 16 సంవత్సరాలు ఈ వేళ్ళు, ఈ చేతులు చాక్ పీస్ పట్టుకొని పాఠాలు చెప్ప, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, అది కోచింగ్ సెంటర్ కావచ్చు, వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్, బట్ ఐ డిడ్ నాట్ కాంప్రమైజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ మై 16 years ఆఫ్ ఎంప్లాయీ సర్వీస్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు, బికాస్ ఐ లవ్ టీచింగ్, ఐఎమ్ ప్యాషనేట్ టువర్డ్స్ ద టీచింగ్. మరి వాస్తవానికి చాలా బాధగా ఉంది టీచింగ్ను వదిలిపెట్టి రాజకీయాల లోపలికి ప్రవేశించడం. బట్ టీచింగ్తో కొంతవరకు మాత్రమే మన సర్వీసెస్ను ఎక్స్టెండ్ చేయగలుగుతాం. బట్ వెన్ వి బికమ్ అ పొలిటికల్ లీడర్, వెన్ వి బికమ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్, థింగ్స్ వుడ్ బి డిఫరెంట్. కాబట్టి ఇంకా నా సర్వీసెస్ను ఎక్స్టెండ్ చేయాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో, ఒక సదుద్దేశంతో, ఒక సంకల్పంతో నా 19 సంవత్సరాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాను. నా ఉద్యోగానికి రాజీనామా చేసిన మీ ఉద్యోగాల సాధన కోసం.
మరి నేను ఇంకొక 2 నిమిషాలు మాత్రమే చెప్తా. కేవలం ఒక 4 అంశాలను నా వైపు నుంచి తెలంగాణ సమాజానికి చూపించడం కోసం, తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పడం కోసం ఒక 4 పాయింట్ ఎజెండాతో నేను రాజకీయ రణరంగం లోపలికి అడుగు పెట్టడం జరిగింది. 1 ఈస్ అన్ఎంప్లాయిడ్ ఇష్యూస్, నిరుద్యోగ సమస్యలు. అది ఏ రకమైనటువంటి నిరుద్యోగ సమస్యనైనా కావచ్చు, డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 1, 2, 3, 4కి సంబంధించి కావచ్చు, ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించి కావచ్చు, జేఎల్, డిఎల్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కావచ్చు. సో తప్పనిసరిగా ఇంతకుముందు సోదరుడు చెప్పారు, బయాలజీ వాళ్ళు టెట్ సిలబస్లో మ్యాథ్స్ పెట్టడం ఏంటి? అది వాస్తవానికి ఎన్సిటి గైడ్ లైన్సెస్ లోపల పేర్కొన్నటువంటి ఒక అంశం. అంటే గతం లోపల ఎప్పుడో బ్రిటిష్ కాలం లోపల రూపొందించినటువంటి గైడ్ లైన్సెస్, రూపొందించేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ నౌ యాజ్ వెల్. ఎప్పుడో 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30, 40 సంవత్సరాల క్రితం రూపొందించి ఫ్రేమ్ చేసుకొని ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయడం అనేది దట్ ఈస్ బుల్షిట్. కాబట్టి ఇట్లాంటి పాతకాలపు రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనందరి ఓటుతో చరమ గీతం పాడాలి దర్శించి. ఎందుకంటే నేను బేసిక్గా ఒక బయాలజీ స్టూడెంట్ అండి. నేను ఎందుకు బయాలజీ తీసుకున్నా, లేదా ఇక్కడ కూడా చాలా మంది బయాలజీ స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకు తీసుకుంటారండి బయాలజీ? 10వ తరగతి పాస్ అయిన తర్వాత లెక్కలు రాకపోతే 2 ఆప్షన్స్ ఉంటాయి, బయాలజీ బైపీసా లేదా ఆర్ట్సా. ఓకే, పటాలు బొమ్మలు బాగా గీస్తే బైపీసీ, గీయ రాకపోతే ఆర్ట్సో, సిఈసో, హెచ్ఈసో. మరి లెక్కలు రాకనే కదా బైపీసీ తీసుకుంది. మళ్ళీ డిగ్రీ అంతా అయిపోయిన తర్వాత టెట్ సిలబస్ లోపల నువ్వు మ్యాథమెటిక్స్ పెడితే ఆ మ్యాథమెటిక్స్ కూడా బేసిక్ మ్యాథమెటిక్స్ కాకుండా ఆల్జిబ్రా, ట్రిగనామెట్రీ, జామెట్రీ పెడితే ఎక్కడి నుంచి చేస్తామా? మ్యాథమెటిక్స్ వాళ్ళు బయాలజీ చదువుతారు, ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది కొంత అనలైటికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీస్ తో కూడుకున్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు మిగతా ఏ సబ్జెక్టునైనా అర్థం చేసుకున్నటువంటి ఆ మైండ్ సెట్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉంటారు. బట్ బయాలజీ లెక్కలు రాకనే కదా బయాలజీ తీసుకుంది. మళ్ళీ ఇక్కడ మ్యాథమెటిక్స్ పెడితే వాళ్ళు ఎట్లా పాస్ కావాలి? టెట్ పాస్ కాకపోతే డిఎస్సి. ఈ లాజిక్ మిస్ అయితే ఎట్లా? మరి ఈ లాజిక్ ను భారతదేశ విద్యా వ్యవస్థకు ప్రసన్న హరికృష్ణ తప్పనిసరిగా మీ కోణంలో, మీ రూపంలో పరిచయం చేస్తాడు, అడుగుతాడు తప్పనిసరిగా. ఇట్లా ఇంకా చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కు సంబంధించి డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ తప్పనిసరిగా ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ లోపల ప్రసన్న హరికృష్ణ అడ్వైజెస్ అండ్ సజెషన్స్ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఇస్తాడు. మీ యొక్క ఆశీర్వాదంతో, మీ యొక్క మద్దతుతో, మీ యొక్క సహాయ సహకారాలు. మరి మనం ఏం చేయాలి వాస్తవానికి అంటే, మీ డబ్బులు అడిగా మీరు ఊర్లకు వెళ్ళి ప్రచారం చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అడిగాను. నేను కేవలం మీ టైమును మాత్రమే అడుగుతా. ఇంతకుముందు సార్ చెప్పినట్లు ఎప్పుడో భారతదేశ స్వాతంత్ర సంగ్రామం లోపల నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, ఒక మాట అడుగుతూ ఉంటారు భారతీయులను. గివ్ మీ యువర్ బ్లడ్స్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పేసి. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని చెప్పేసి. బట్ ఈ కాంటెక్స్ట్ లో, ఈ జంక్షన్ లో నేను గుండె లోతుల్లో నుండి మీ అందరిని ఒకటే అడుగుతాను, గివ్ మీ యువర్ 10 minutes ఆఫ్ వాల్యుబుల్ టైమ్ ఎవ్రీ డే. ఐ విల్ బి విత్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ అనండా, థ్యాంక్ యూ. సో విన్నారు కదా. సో సారు అవతల పోటీ చేసే వాళ్ళకు ఈ కాంపిటేటివ్ గురించి తెలియదు, మీ హక్కుల గురించి తెలియదు. ఇంత మంచిగా అవతల వాళ్ళకు అసలు మాట్లాడటమే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి మీ అందరూ ఈ 10 రోజుల్లో అంటే నేను మామూలుగా క్లాసులకు ఎవరైనా తీసుకొచ్చినా, ఎప్పుడన్నా ఏ రాజకీయాన్ని తీసుకొచ్చినా
నేను క్లాసులకు తీసుకొచ్చింది ఫస్ట్ టైం కోదండరామ్ సార్ తీసుకొచ్చా, తర్వాత అశోక్ సార్ తీసుకొచ్చా, మళ్ళీ ఇప్పుడు ప్రసన్న ఆర్కిష్ సార్ తీసుకొచ్చా. నేను ఎంతో మంచి వ్యక్తులను అయితేనే మన క్లాస్లోకి ఎలో చేస్తాను, మీకు టైం కూడా తీసుకుంటాను. సో నేను ఎప్పుడు కూడా వాట్సాప్ గ్రూప్లో కూడా ఏ పొలిటికల్ న్యూస్ పెట్టాను, ఏది పెట్టాను. జస్ట్ మీకు పెట్టేది ఏంటంటే ఓన్లీ షెడ్యూల్ మాత్రమే. సో ఈ 10 రోజులు ఏం చేస్తారంటే మీ మౌత్ టాక్ ద్వారా మీరు చెప్పండి, ప్రసన్న హరికృష్ణ సార్కి ఓటేయండి, ఈరోజు ఓటు ఉంది, 27th రోజు ఉన్నది. సో సోషల్ మీడియా పరంగా కూడా మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి. నేను మీకు సారు పరంగా ఏ విషయాలు ఉన్నా కూడా మన గ్రూప్లలో మీకు సెండ్ చేస్తాను. దాని పరంగా మీరు కూడా ఈ 10 రోజులు షేర్ చేస్తే మౌత్ టాక్ ద్వారా మనకు చాలా సోషల్ మీడియా ద్వారా పోతుంది. సో ఇంత మంచి మేధావులు మనకు మద్దతు ఇస్తున్న, ప్రభుత్వాలు మార్చేసిన వ్యక్తి, సో ఇతనే మనకు మద్దతు ఇస్తున్నాడంటే అర్థం చేసుకోండి. దయచేసి నేను ఎప్పుడు ఎవరికి ఓటేయమని చెప్పలే, ఫస్ట్ టైం చెప్తున్నా. ఫస్ట్ టైం అశోక్ సార్ చెప్పినా, కోదండరామ్ సార్ చెప్పినా, మళ్ళీ ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ సార్ చెప్తున్నా. ఒకటి చెప్తా దయచేసి, మళ్ళీ మాట్లాడుతున్నా. మీరు చదువుకున్నప్పుడు మీకు టీచర్లు ఉన్నారు కదా, అందరూ స్కూల్ టీచర్లు, జూనియర్ లెక్చరర్ టీచర్లు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. అది పెద్ద కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఎందుకంటే మనం ఊరందరూ చెప్తే ఇంట్లోనే మర్చిపోతాం. మన స్కూల్ టీచర్కు ఎవరైతే ఉన్నారో 5-6, తర్వాత జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళకి చెప్పండి అని మీ అందరికీ రిక్వెస్ట్. వాళ్ళు మొత్తానికి బోర్ అయితే రాలే కదా. టైం అయిపోతుంది, 30 seconds కంప్లీట్ చేస్తా. ఏంటంటే రోజుకు 10 నిమిషాలు టైం ఉన్నారు కదా, 10 నిమిషాలు మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, నైట్ పడుకుంటే ఎప్పుడైనా కానీ అన్న మొబైల్ నెంబర్ నుంచి మీకు ఒక పోస్ట్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ లేదా పోస్టర్ కానీ వస్తుంది. దాన్ని మీ అందరికీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా, ఫ్రెండ్స్ గ్రూపులు ఉన్నాయి, తర్వాత మీ విలేజ్ గ్రూప్స్ ఉంటాయి, లేకపోతే పొలిటికల్ గ్రూప్స్ ఉంటాయి, ఎన్నో ప్రతి గ్రూపుల్లో. తర్వాత మీకు ఫేస్బుక్ గ్రూప్స్ కూడా ఉన్నాయి కదా, ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటాయి, తర్వాత ఇన్స్టా అకౌంట్స్ ఉన్నాయి కదా. ఈ మూడిట్లో వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్, ఇన్స్టాలో అన్న పంపించిన పోస్టర్ని యాజ్ గా పోస్ట్ చేయండి. మీరు ఏ జిల్లా అయినా పర్వాలేదు, కేవలం ఈ 4 జిల్లాలే కదా ఎలక్షన్స్, వాళ్ళే చేయట్లేం లేదు. ఈ తెలంగాణ మొత్తం వైరల్ అయిపోవాలి. అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అవతల వ్యక్తి కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కానీ పోటీ చేస్తున్న వ్యక్తులు డబ్బు మూటల్ని, అధికార మదాన్ని, దానితో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అన్న కేవలం నిరుద్యోగులు, పట్టభద్రులు వాళ్ళని నమ్ముకొని ఫైట్ చేస్తున్నారు. కాబట్టి ఈ టైంలో మా సత్తా ఏంటో చూపించాలి. సో కాబట్టి మీకు ఒక నెంబర్ చెప్తాను, ఒకసారి మీ అందరి ఫోన్స్ ఓపెన్ చేయరు, ఒకసారి ఓపెన్ చేశారా? రైట్, మీ ఫోన్లో ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. 9966098008 9966098008. నా పేరు కిరణ్, అన్న వాళ్ళ బ్రదర్ని. ఈ నెంబర్ నుంచి మీకు రోజు మెసేజ్లు వస్తాయి. మీరు చేయాల్సింది ఫస్ట్ ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి చాలు. ఈ పేరు ఏం డీటెయిల్స్ అవసరం లేదు. ఈ నెంబర్ ఫస్ట్ మీరు సేవ్ చేసుకోవాలి, అది రూల్. అది సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. ఒక బ్రాడ్కాస్ట్ గ్రూప్ క్రియేట్ చేసి అన్న పోస్టర్ని పంపిస్తాము. మీరు మీ ఫ్రీ ఉన్న టైంలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు జస్ట్ ఫార్వర్డ్ చేయడానికి జస్ట్ 5 నిమిషాలు సరిపోతుంది కదా. కానీ ఈ 10 రోజులే మనం ఎంత ఫైట్ చేసిన ఈ 10 రోజులే. కాబట్టి నా రిక్వెస్ట్, అందరి తరపున రిక్వెస్ట్ ఏంటంటే వచ్చిన పోస్ట్ని యాస్టీజ్గా మీరు పోస్ట్ చేయడం వల్ల స్టేట్ మొత్తం వైరల్ అవుతుంది, ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ అవుతుంది. మన తరపున అన్న విన్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రిక్వెస్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ 350 మంది ఉన్నారు, ఇలా క్లాస్ రూమ్ లో 350 మంది ఉన్నారు. ఇంటూ 10 ఎందుకంటే 3500 నోట్లు అయితే 3500 నోట్లు అయితే మొత్తంగా 3.5 లక్షల మంది ఓటు నమోదు చేసుకున్నారు. 3.5 లక్షల మంది, 3.5 లక్షల మందిలో 3500 ఎంత పర్సెంటేజ్? 1%. కాబట్టి 1% ఓట్లని ఈ క్లాస్ రూమ్ ప్రసన్న హరికృష్ణకు అందజేస్తుందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. జస్ట్ మనకు కావాల్సిందల్లా ఒక టైంని కేటాయించండి. ఆ టైం ఆయన 5 ఏళ్ళు మీకోసం టైం కేటాయిస్తాడు. 5 ఏళ్ళు కాదు, నిరుద్యోగుల కోసం 100% కొట్లాడుతాం. ఉన్నదే కొట్లాడుతున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎంతమంది ఓటేస్తారు? ఒక్కరు చేతులు అవుతుంది. ఓట్లేను ఓటేసి ఇస్తారంటే కూడా చేతులు అవుతుంది.